హెచ్ఆర్పిడబ్ల్యూఏ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని గూర్చి మనం అంశాలను తెలుసుకోవడం జరుగుతుంది మన హెచ్ఆర్పిడబ్ల్యూఏ మీడియా ద్వారా. ఇక మనము ఇందులో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల వ్యవస్థలో మొదటిదైనటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థలో మొదటి వ్యవస్థ అయినటువంటి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ వ్యవస్థ గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థను 6 చాప్టర్లుగా ప్రతిపాదించుకోవడం జరిగిందని చెప్పి మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ఈ 6 చాప్టర్లలో ఈ యొక్క మన 4వ చాప్టర్ అయినటువంటి గ్రామ పంచాయతీ ప్రజారక్షణ ఆరోగ్య సేవలు అనే చాప్టర్లో మనం ఉన్నాం. అందులో మనము సెక్షన్ 100 వరకు మనము చెప్పుకోవడం జరిగింది. ఇక సెక్షన్ 101 ప్రకారము లైసెన్స్కు పబ్లిక్ మార్కెట్ నియంత్రణకు సంబంధించి గ్రామ పంచాయతీ అధికారులు అనే అంశాన్ని తెలియపరుస్తుంది. సెక్షన్ 101 అనేది ఈ యొక్క లైసెన్స్కు పబ్లిక్ మార్కెట్ నియంత్రణకు సంబంధించి గ్రామ పంచాయతీ అధికారులు అని చెప్పి తెలియపరుస్తుంది. ఇక సెక్షన్ 102 చూసినట్లయితే 102 చూసినట్లయితే ప్రైవేట్ మార్కెట్కు సంబంధించి గ్రామ పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు అనే అంశాన్ని తెలియపరుస్తుంది 102 సెక్షన్ 103 చూసినట్లయితే ఒక ప్రదేశమును మార్కెట్ ప్రదేశంగా నిర్ణయం తీసుకునే అంతిమ అధికారం జిల్లా కలెక్టర్కి అని చెప్పి ఒక సెక్షన్ 103 చెప్తుంది. ఇక సెక్షన్ 104 లైసెన్స్ లేని మార్కెట్లో అమ్మకాలు నిషేధం అని చెప్తుంది. సెక్షన్ 104 వచ్చేసి లైసెన్స్ లేని మార్కెట్లలో అమ్మకాలు నిషేధం అని చెప్పేసి ఒక సెక్షన్ 104 చెప్తుంది. ఇక సెక్షన్ 105 వచ్చేసి పబ్లిక్ రోడ్లపై అమ్మకాలు నిషేధం అని చెప్తుంది. సెక్షన్ 105 వచ్చేసి అలాగే సెక్షన్ 106 వచ్చేసి మార్కెట్లను విభజించే అధికారం కమిషనర్కు ఉండదని చెప్తుంది. సెక్షన్ 106 మార్కెట్లను విభజించే అధికారం కమిషనర్కు ఉండదు అని చెప్తుంది. అతను మార్కెట్స్ను ఈ కింది విధంగా విభజిస్తారని తెలియపరిచారు. 1 పబ్లిక్ మార్కెట్స్, 2 ప్రైవేట్ మార్కెట్స్ అని చెప్పేసి. ఇక పై 2 మార్కెట్లను తిరిగి మండల ప్రజా పరిషత్ మార్కెట్, గ్రామ పంచాయతీ మార్కెట్గా విభజిస్తారు. వీటిని కూడా మళ్ళా పై 2 మార్కెట్లను తిరిగి వీటిని ఒకటి మండల ప్రజా పరిషత్ మార్కెట్ అని ఒకటి గ్రామ పంచాయతీ మార్కెట్గా విభజిస్తారని చెప్పి ఈ యొక్క 106 సెక్షన్ తెలియపరుస్తుంది. ఇక 107 సెక్షన్ వచ్చేసి రోడ్లు, పండుగలు, జాతరలు, గ్రంథాలయాల వర్గీకరణ గ్రామ పంచాయతీ కానీ కమిషనర్ పరిధిలో కానీ ఉండును అని చెప్తుంది. ఇది సెక్షన్ 107 వచ్చేసి. సెక్షన్ 108 వచ్చేసి ఇది పబ్లిక్ ల్యాండింగ్ ప్రదేశాలు, పార్కింగ్ స్థలాల గురించి వివరిస్తుంది ఈ యొక్క సెక్షన్ 108 అనేది. ఇంకా సెక్షన్ 109 చూసినట్లయితే మనము గ్రామ పంచాయతీ నుంచి లైసెన్స్ తీసుకోకుండా, ఇది బాగా వినండి, గ్రామ పంచాయతీ నుంచి లైసెన్స్ తీసుకోకుండా ఏ స్థలాన్ని కూడా ప్రైవేట్ పార్కింగ్ స్థలంగా వాడరాదు. అంటే ఏ స్థలాన్ని కూడా గ్రామ పంచాయతీ నుంచి లైసెన్స్ తీసుకోకుండా ఈ యొక్క స్థలాన్ని ప్రైవేట్ పార్కింగ్ స్థలంగా వాడకూడదని చెప్పేసి సెక్షన్ 109 చెప్తుంది. ఈ విధంగా తీసుకున్న లైసెన్స్ను కూడా మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేసుకోవాలని కూడా ఈ సెక్షన్ 109 చెప్తుంది. ఇక సెక్షన్ 110 అంటే 110 ఇది పంచాయతీ ప్రజా కలేబ స్థలాలను కేటాయించునని చెప్తుంది. సెక్షన్ 111 వచ్చేసి కలేబ కార్యకలాపాల నియంత్రణ, కలేబదారులు లైసెన్స్ పొందే అంశాలను సూచిస్తుంది. సెక్షన్ 113 113 వచ్చేసి భూ అభివృద్ధి మరియు లేఅవుట్ల తయారీని చెప్తుంది. ఈ యొక్క సెక్షన్ 113 113 వచ్చేసి మనము ఇందులో ఈ సెక్షన్ 113 గురించి కొంత సమాచారాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూద్దాం మరి ఏందనేది మనం అది. ఎవరైనా యజమాని తన వ్యవసాయ భూమిని లేఅవుట్ చేయదలిస్తే, అంటే ఎవరైనా యజమాని వారి యొక్క వ్యవసాయ భూమిని లేఅవుట్ చేయదలిస్తే, ఇంకా వ్యవసాయం వద్దు, దీన్ని ఏదో మనం ప్లాట్లు చేసి అమ్ముదాము లేకపోతే ఇంకేమైనా బిజినెస్ పరంగా దీన్ని వాడదామని అనుకుంటే కనుక ఒకవేళ ఏదైనా యజమాని లేఅవుట్ చేయదలిస్తే ఈ యొక్క తెలంగాణ వ్యవసాయ భూమి చట్టము 2006 ప్రకారం ఏం చేయాలంటారు, వ్యవసాయేతర అవసరాలకు మార్పిడి చేయాలన్నమాట. దీనికోసం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీకి ఒక అర్జీ పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి చట్టం చెప్తుంది. ఈ అర్జీ పెట్టుకున్న తర్వాత వీరు 7 రోజుల వ్యవధిలో సాంకేతిక అనుమతుల కోసం వీటికి టెక్నికల్ శాంక్షన్ అథారిటీకి వీళ్ళు పంపిస్తారు. ఈ యొక్క సాంకేతిక అనుమతుల కోసం ఈ యొక్క టెక్నికల్ శాంక్షన్ అథారిటీకి పంపించిన పక్షంలో, ఒకవేళ పంచాయతీ వారు వీటిని పంపించిన పక్షంలో 7 రోజుల వ్యవధిలో పంపనట్లయితే అది తనకు తానే టెక్నికల్ అథారిటీకి చేరినట్లుగా పరిగణిస్తారు. అప్పుడు ఈ టీఎస్సీఏ వారు 30 రోజుల్లో యజమానికి లేదా డెవలపర్కు లేఅవుట్కు సంబంధించిన అన్ని అంశాలను సూచిస్తారు. వీళ్ళు సూచించిన తర్వాత టీఎస్ఏ వారు సూచించిన అంశాలను డెవలపర్ పాటిస్తే, ఇక్కడ వీరు ఏ అంశాలు అయితే సూచిస్తారో ఆ అంశాలను డెవలపర్ పాటిస్తే కనుక 30 రోజుల్లో లేఅవుట్ అనుమతులు లభించునని చెప్పి తెలుస్తుంది. వీళ్ళు ఏ అనుమతులు వీరు ఏ అంశాలను సూచిస్తారు అనేది మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీటిని గ్రామ పంచాయతీ వారు 7 రోజుల్లో డెవలపర్కు పంపాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ వారికి ఉంటుంది. ఈ అనుమతులు పొందిన లేఅవుట్ 2 సంవత్సరాల లోపు కార్యకలాపాలు నిర్వహించాలి. ఎక్కడైతే అనుమతులు పొందుతారో ఈ లేఅవుట్కు, ఈ లేఅవుట్ అనుమతులు పొందిన తర్వాత 2 సంవత్సరాల లోపు ఇక్కడ కార్యకలాపాలను నిర్వహించాలి. లేనిచో అనుమతులు చెల్లవు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మన చట్టం చెప్తుంది. ఇక్కడ పంచాయతీరాజ్ చట్టం, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం చెప్తుంది. ఈ యొక్క డెవలపర్ అమ్మకం కోసం పెట్టిన భూమిలో
ఈ యొక్క డెవలపర్ ఎవరైతే ఉన్నారో లేఅవుట్ చేయించుకున్న పర్సన్ యజమాని అమ్మకం కోసం పెట్టిన భూమిలో 15% గ్రామ పంచాయతీకి మార్టిగేజ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చట్టం ప్రకారం మనకు తెలియపరచడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మన గ్రామాలలో వెంచర్లు జరుగుతుంటాయి. ఆ వెంచర్లలో నిజంగా 15% భూమిని మన గ్రామ పంచాయతీకి మార్టిగేజ్ చేసిరా లేదని అని చెప్పి మనం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు దీన్ని తనిఖీ చేసుకోవచ్చు. ఒకసారి అవసరమైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా గ్రామ పంచాయతీకి ఒక లెటర్ పెట్టి కూడా ఈ అంశాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఈ సబ్జెక్ట్లో కొంత అవినీతి అనేది జరుగుతుంది అన్న విషయం మనం చూస్తున్నాం మనము. కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే లేఅవుట్ చేస్తారో మన గ్రామంలో, ఎవరైతే వెంచర్ చేస్తారో వాళ్ళు మన గ్రామానికి 15% మన గ్రామ పంచాయతీకి మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. అది చేస్తున్నారా లేదా మరి ఇది ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బందితోటి అక్కడ ఉన్నటువంటి వెంచర్ యాజమాన్యంతో ఏమైనా కుమ్మకులు అయ్యి అది జరగకుండా శాతం తగ్గించి చేస్తున్నారు అనే అవినీతి కూడా కొన్ని దిక్కులలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలు దీన్ని గమనించుకొని దీని విషయంలో దృష్టి పెట్టాలి. ఇది గ్రామాభివృద్ధికి తోడ్పడే అంశం ఇది. కాబట్టి దృష్టి పెట్టాలని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అలాగే అనుమతులు పొందని అంటే అనాథరైజ్డ్, ఈ అనాథరైజ్డ్ ప్రొవిజన్ అన్నింటినీ గ్రామ పంచాయతీ 3 నెలల్లో నోటిఫై చేసి ప్రచురించాలని చెప్పి చట్టం చెప్తుంది. ఇక ఈ చట్టంలో సెక్షన్ 114 అనేది ఏం చెప్తుందో చూద్దాం మనం. ఇక్కడ సెక్షన్ 114 అనేది 114 అనేది గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం అనే అంశాన్ని సూచిస్తుంది. ఇక్కడ అన్ని రకాల భవనాలకు 15 రోజుల్లోగా అనుమతి ఇవ్వాలని చెప్పి చెప్తుంది చట్టం. 300 చదరపు మీటర్ల స్థలంలో 10 మీటర్ల ఎత్తులో భూతలంలో ఈ యొక్క G+2 పర్మిషన్ ఇస్తారని చెప్పి ఒక చట్టం చెప్తుంది. దీనికోసం పెట్టుకున్న అర్జీని పంచాయతీ సెక్రటరీ 24 గంటల్లోగా వెరిఫై చేయాలని చెప్పి చట్టం చెప్తుంది. ఒకవేళ గ్రామ పంచాయతీ 15 రోజుల్లో అర్జీపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే తనకు తాను అనుమతి పొందినట్లుగా నిర్ధారిస్తారని చెప్పి ఈ యొక్క చట్టం చెప్తుంది. ఇక సెక్షన్ 115 వచ్చేసి ఈ చట్టంలో చూద్దాం మనము. ఏదైనా శక్తిని ఆవిరిని ఉత్పత్తి చేసే పరిశ్రమ ఎక్కువగా పర్యావరణ కాలుష్యానికి కారణమైతే దాన్ని తగ్గించాలని నిర్దేశాలను పంచాయతీ వెలువరుస్తుంది. దీనిలో భాగంగా ఆ వర్క్షాపు లేదా అది ఫ్యాక్టరీ కావచ్చు, వర్క్షాప్ కావచ్చు, దాని యొక్క శబ్దాన్ని నియంత్రించడానికి దాని పనివేళలను రాత్రి 6 గంటల నుంచి పొద్దున్న 8 గంటలకు నియంత్రించవచ్చు. చూడండి, ఇక్కడ ఈ యొక్క తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 115 ఏం చెప్తుందంటే, మన గ్రామ పరిధిలో ఏదైనా ఆ శక్తిని లేదా ఆవిరిని లేదా అది ఏదైనా ఆ పరిశ్రమ వల్ల మన కాలుష్యానికి కారణం కావచ్చు, అది శబ్ద కాలుష్యం కావచ్చు, వాయు కాలుష్యం కావచ్చు, జల కాలుష్యం కావచ్చు, ఏదైనా సరే కాలుష్యాన్ని వెలువరుస్తుంటే అది వర్క్షాప్ అయినా సరే, ఫ్యాక్టరీ అయినా సరే, ఆ శబ్ద కాలుష్యం అయినా సరే, ఆ యొక్క ఇబ్బందిని మనము నియంత్రించడానికి, ఆ యొక్క శబ్దాన్ని నియంత్రించడానికి దాని యొక్క పని వేళలను రాత్రి 6 గంటల నుంచి పొద్దున 8 గంటలకు నియంత్రించవచ్చు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, పొద్దున 8కి ఫ్యాక్టరీ తన వర్క్లను స్టార్ట్ చేస్తే రాత్రి 6 గంటలకు ఇక క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ విధంగానే చేసుకోవాలని చెప్పి మన గ్రామ పంచాయతీ వారు ఆ యొక్క కంపెనీకి చెప్పే అధికారం కూడా ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామ పంచాయతీకి ఉంది కనుక మన గ్రామాలలో ఏవైనా కంపెనీలు మన ప్రజల యొక్క పిల్లల యొక్క ఆరోగ్యాలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి అది శబ్ద కాలుష్యం కావచ్చు, వాయు కాలుష్యం కావచ్చు, జల కాలుష్యం కావచ్చు, ఇంకా ఏదైనా కాలుష్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యాలను అరికట్టడానికి గాను మన గ్రామ ప్రజల శ్రేయస్సు గాను గ్రామ పంచాయతీ ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అదేంటంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే వాళ్ళు వర్క్స్ చేసుకోవాలి, వాళ్ళ పని వేళలను చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని నియంత్రించవచ్చు అనేది ఈ యొక్క తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారము మన 115 సెక్షన్ సూచించడం జరుగుతుంది. ఇక మనము తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో చాప్టర్ 4 గురించి ఇంతవరకు తెలుసుకోవడం జరిగింది. చాప్టర్ 4 కంప్లీట్ అయిపోయింది. ఇక చాప్టర్ 5 వచ్చేసి 5 గురించి మనము వచ్చే వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.